చలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారని ఆరోపిస్తూ నల్గొండ వేదికగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా రెస్ట్లో ఉన్న కేసీఆర్ ఈ సభ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో చలో నల్గొండ సభలో అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారో అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు అప్పగించమని తీర్మానం చేసిన నేపథ్యంలో బహిరంగ సభలో అధికార పక్షం టార్గెట్గా కేసీఆర్ మాట్లాడే అంశాలపై గులాబీ కేడర్లో ఆసక్తి నెలకొంది. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళితే రాష్ట్రానికి అవసరమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండదని, సాగునీరు త్రాగునీటి కోసం కూడా ఇబ్బందులు వస్తాయని, మళ్లీ సెంటిమెంట్ను అస్త్రం సంధించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లు తాము అధికారంలో ఉండగా ప్రాజెక్టులు అప్పగించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని నల్గొండ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్తారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అస్త్రం కావాలి. ప్రస్తుతం కేఆర్ఎంబీ అంశాన్నే ఆయుధంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో ఉన్న 5 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే కేఆర్ఎంబీ అంశంతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రైట్ సవీన్, చెప్పండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెలో నల్గొండ రైతు గర్జన పేరుతోటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రధానంగా కేఆర్ఎంబీ అంశంతో ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజల్లోకి రాలేదు. శస్త్రచికిత్స కారణంగా అనారోగ్య కారణాలతోటి విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఇటీవల కాలంలో అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేకుండా అప్పగించిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఈ కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం వలన 5 ఉమ్మడి జిల్లాలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశంతో, ఈ అస్త్రంతో ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజలకు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామంటూ చెప్పారు. ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, ఏ బహిరంగ సభలోనూ కేసీఆర్ ప్రసంగించలేదు. తొలిసారిగా నల్గొండ వేదికగా జరిగే రైతు గర్జన భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేఆర్ఎంబీ అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అంశాలపై మాట్లాడబోతున్నారు. అయితే కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీ పై ఉన్నటువంటి ప్రాజెక్టులను, కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించవద్దంటూ శాసనసభలో తీర్మానం చేశారు. దాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం 2 షరతులతోటి అంగీకరిస్తున్నట్లు కూడా శాసనసభలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో ఈ అంశంపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఏ విధమైన విమర్శలు చేస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అయినటువంటి ఖమ్మం కొంత భాగం, అదేవిధంగా నల్గొండ, మహబూబ్నగర్, ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. ఈ 3 జిల్లాల్లో వచ్చినటువంటి ఫలితాలతోటి బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. కేఆర్ఎంబీ అంశంతో, అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయనే అంశంతో ప్రజల్లోకి వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టును నిలుపుకోవడంతో పాటు తెలంగాణ సమస్యలపై కావచ్చు, తన హక్కుల కోసం పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా ప్రజలకు తెలియజేసేందుకు కానీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ
రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణ చేయబోతోంది. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు జన సమీకరణ చేయబోతుంది. మొత్తంగా తొలిసారిగా కేసీఆర్ బహిరంగ సభలో ఏం మాట్లాడతారు అనే దానిపైన అందరిలో ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సవిన్.